పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అభినందనలతో పెదకూరుపాడు నియోజకవర్గం ప్రజలు. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. నేటి సమాజంలో జరుగుతున్న ఘోరాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకి అంతే లేదు. చిన్న పెద్ద, ఆడ మగ తారతమ్యం లేకుండా వారిపై జరుగుతున్న దాడులకి నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. వీటన్నిటికీ చట్టసభల్లో ఎన్నో చట్టాలు చేసినా, ఆ చట్టాల్లో ఎన్నో సవరణలు చేసినా, ఎన్నో శిక్షా స్మృతులు అమలవుతున్నప్పుడు కూడా మహిళలకు రక్షణ అంతంత మాత్రంగా ఉంది. ముఖ్యంగా ఈ మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలంటే ఏమి చేయాలని చెప్పేసి ఎంతోమంది మేధావులు కూడా ఆలోచించిన పరిస్థితి. వారికి ఒక ఆత్మరక్షణే కవచంగా అయితే ఉండాలని చెప్పేసి కూడా అనేక దేశాలు దీన్ని చట్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే క్రమంలో మన దేశంలో కూడా అక్కడక్కడ మహిళలకు, అదేవిధంగా చిన్నపిల్లలకు ఆత్మరక్షణ కళలు అయితే నేర్పిస్తున్న పరిస్థితి. అందులో అనేక రకాలు ఉన్నాయి: కరాటే, కుంగ్ఫు, తైక్వాండో. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలకు పూర్తిగా వారి మీద వారికి పట్టు సాధించాలన్నా, నేటి సమాజంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాలన్నా కూడా వారికి ఆత్మరక్షణ కళ అవసరం అని చెప్పేసి ఇక్కడ కోచ్ శ్రీనివాసరావు అయితే చిన్నపిల్లలకి, పెద్దవారికి, ప్రతి ఒక్కరికి కూడా అతనికి తెలిసిన కరాటే విద్య నేర్పుతున్నారు. అసలు ఈ కరాటే విద్య యొక్క ప్రాముఖ్యత నిజంగా అంత ఆత్మరక్షణ ఆ కళలో ఉందా? అసలు దాంట్లో ఎటువంటి స్టేజెస్ ఉన్నాయి? దాని పూర్తి వివరాలు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా కరాటే నేర్పుతూ ఉన్నారు. అసలు ఎంతకాలం నుంచి నేర్పుతున్నారు? అసలు ఏంటి సార్ దీని ప్రాముఖ్యత? నేను కరాటే నేర్పుకుంటే ఇప్పుడు సార్ 28 సంవత్సరాల నుంచి నేర్పుతున్నాను గిద్దలూరులో. నాది నేటివ్ ప్లేస్ గిద్దలూరే సార్. ఎంతోమందికి నేను ఫ్రీ కోచింగ్ కూడా ఇచ్చాను సార్. గర్ల్స్ కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నాను సార్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అమ్మాయిలు ఎలా తను కాపాడుకోవాలని చెప్పి ఒక ఫస్ట్ స్టేజ్ మీకు ఒకసారి చూపించాను సార్. ఒకసారి సెల్ఫ్ డిఫెన్స్ సార్. ఓకే, రెడీ, కమాన్, స్టాప్, రైట్. ఈ విధంగా తను ఎప్పుడైతే ఒక అబ్బాయి వచ్చి తను ఆ విధంగా అటాక్ చేసినప్పుడు అమ్మాయిపై ఆ అమ్మాయి ఏ విధంగా మనం డిఫెండ్ చేసుకుంటున్నది ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి తను చేయి పట్టుకొని ఒక బస్ స్టాప్లో నించున్నప్పుడు అమ్మాయి చేయి పట్టుకున్నప్పుడు తను ఎలా రక్షించుకోవాలో చూడండి ఒకసారి. నెంబర్ 3 నెక్స్ట్ వచ్చేసి తను నించుంటుంది ఒకసాట. నించున్నప్పుడు తను భుజంపై అమ్మాయిపై భుజంపై చేసినప్పుడు తను ఎట్లా రక్షించుకుంటుందో ఒకసారి చూసి మీరు ఒకసారి అభినందించవలసిందిగా కోరుచున్నాను. సార్ మొత్తానికి ఈ కరాటే ముఖ్యంగా ఆత్మరక్షణకు ఇది అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది? స్టేజ్ బెల్ట్లు రకరకాల కలర్స్ కనిపిస్తున్నాయి. అసలు ఎలాగా? ఎల్లో బెల్ట్స్ ఉంటుంది సార్, ఆరెంజ్ బెల్ట్స్, బ్లూ బెల్ట్స్, తర్వాత పర్పుల్ బెల్ట్స్, బ్రౌన్ బెల్ట్స్, బ్లాక్ బెల్ట్స్, ఇలా 3 మంత్కి ఒకసారి బెల్ట్ టెస్ట్ అనేది ఉంటుంది సార్. ఇట్లా పిల్లని యొక్క ప్రతి 3 మంత్కి ఒకసారి టెస్టింగ్ చేసి వారికి బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగనే ఇక్కడ బాగా మా దగ్గర ఎప్పుడైతే తర్ఫీదు అవుతారో వాళ్ళని తీసుకెళ్ళి మేము స్టేట్, నేషనల్ కూడా తీసుకెళ్తాం సార్. స్టేట్, నేషనల్కి తీసుకెళ్తాము. అక్కడ కూడా పిల్లలు విన్నర్ అయినప్పుడు విన్నర్ అయినాక అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నట్టు మా విలేకరులు కానీ మా ప్రజలు కూడా అందరూ సపోర్ట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న మా గెదురు ప్రజలకు కూడా మా ఆర్టీవీకి ముఖ్యంగా మమ్మల్ని గుర్తించిన ఆర్టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలుగా మేము మా యొక్క ఎస్జీ అంటే మా షోటోకాన్ గిచిన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఫౌండర్ సార్. నేను ఈ యొక్క సంస్థ మాకు 28 సంవత్సరాల నుంచి పెట్టినాను సార్. నేను ఈ ఇద్దరు చుట్టుపక్కల నుంచి నేను ప్రత్యేకంగా ఈ ఎన్నో సంవత్సరాల నుంచి కరాటే చెప్తున్నాను సార్. అలాగనే అయితే ఈ కరాటే పూర్తిగా ఒక విద్యార్థి మీ దగ్గర పూర్తి స్థాయిలో శిక్షణ పొందాలంటే ఎంత టైం పడుతుంది సార్? 1.5 years సార్. 1.5 years కంపల్సరీ నేర్చుకోవాలి సార్, కంటిన్యూగా వస్తుంది సార్. అదే ఒకవేళ తను ఏదైనా కొంచెం అంటే స్కూల్ పోవటం కానీ ఏదైనా లేట్ అవుతుంది కనుక వాళ్ళకు 2 years పడుతుంది సార్. 1 year ఈజీగా సార్. బ్లాక్ బెల్ట్ రావాలంటే 1 year ఈజీ పడుతుంది సార్, డైలీ వచ్చే క్లాసెస్. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆత్మరక్షణ చాలా అవసరం. ముఖ్యంగా మహిళలకు, ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర కూడా వాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలకు వాళ్ళకి అవసరం అని చెప్పేస్తున్న పరిస్థితి.
అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ముఖ్యంగా ఇక్కడ మీరు నేర్చుకునే దానికోసం ఆడపిల్లలు అయితే మహిళలు వస్తున్నారా? వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం అసలు ఎలా ఉందంటే ఇక్కడ? ఇక్కడ వచ్చేసి చాలా మంచి రెస్పాన్స్ ఉంది సార్. ఎందుకంటే ముఖ్యంగా అమ్మాయిలు నా దగ్గర చాలామంది అమ్మాయిలు కూడా వస్తున్నారు సార్. ఇట్లా అమ్మాయిలు చేసేటటువంటి ఈ యొక్క మా దగ్గర నుంచి అమ్మాయిలు ఇట్లా టోర్నమెంట్‌కి వెళ్ళినా వాళ్ళొచ్చి మెడల్స్ తీసుకొచ్చినా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ ప్రోత్సహించడం గానీ, మేము అలాగనే ఇక్కడ నుంచి వచ్చి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా అభినందించడం కూడా జరుగుతుంది సార్. ఇక్కడ వచ్చి మొన్న కూడా మమ్మల్ని అభినందించారు పిల్లలను. అలాగని మాకు ఎంతో సపోర్ట్‌గా ఉంది సార్. రాజకీయ పరంగా గానీ, ప్రజల పరంగా కూడా మాకు చాలా సపోర్ట్ ఉంది సార్. ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్‌ను నేర్చుకోవడం వల్ల అమ్మాయిలు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ప్రతి పేరెంట్స్ ఇప్పుడిప్పుడే వాళ్ళ పిల్లలను పంపడం కూడా జరుగుతుంది సార్. అలాగనే ఇక నేను చెప్తుంది ఏంటంటే ఎవరైనా కూడా బీదవారు ఉంటే గనక నేను ఫ్రీగా చెప్పడానికి కూడా ఇప్పటికైనా నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఏ స్కూల్ అయినా కానీ దయచేసి ప్రతి అమ్మాయి కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మీ యొక్క అయితే ముఖ్యంగా అమ్మాయి నేర్పించుకోవాలి అని అంటున్నారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపరు. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? కొంతమంది తల్లిదండ్రులు అంటే మా అమ్మాయి కరాటే అవసరమా అది అని కొంతమంది అంటుంటారు సార్. కానీ మేము చేసేటటువంటి ఈ యొక్క ఈ డెమోన్స్ట్రేషన్ అవన్నీ కూడా మేము వాళ్ళ యొక్క వారికి చూపించడం జరుగుతుంది సార్. వాళ్ళు కూడా నిదానంగా వాళ్ళను మేము కన్విన్స్ చేసి వాళ్ళకు కరాటే క్లాస్ రావడం కూడా జరుగుతుంది సార్. వాళ్ళు చిన్నగా మేము ఎలాగైనా కూడా మేము ప్రతి ఒక్క స్కూల్లో కూడా డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగనే మేము గర్ల్స్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ గర్ల్స్తో డెమోన్స్ట్రేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి మోటివేట్ చేయడం జరుగుతుంది సార్. అలాగనే ఈ యొక్క మెయిన్ ముందుగా ఏంటంటే సార్ మాకు ఈ యొక్క మీడియా సపోర్ట్ మాకు ఎంతో ఉంది సార్. ఈ యొక్క ముఖ్యంగా మా ఆర్టీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు నమస్కారం తెలియజేస్తున్నాను సార్. ఇది మొత్తానికి మహిళలకి ఆత్మరక్షణ, ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి వయసుతో సంబంధం లేకుండా ఆత్మరక్షణ కళ చాలా అవసరం అని చెప్పేసి అతను గత 25 సంవత్సరాల నుంచి నేర్పుతున్నారు. ఈ కళలో అనేక స్టేజ్స్ ఉంటాయి. వాటిలో బ్లాక్ బెల్ట్ వరకు వెళ్ళి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఎందుకంటే వారు చాలామందికి ఆదర్శంగా నిలిచేదాని కోసం కూడా నిల్చున్నటువంటి ఒక మహిళ ఇక్కడ ఉన్నారు. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకొని బ్లాక్ బెల్ట్ ఆమె హేమలత ఉన్నారు. అసలు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, అసలు ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది కూడా పూర్తిగా ఆ అమ్మాయి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ఎంతో కాలంగా ఈ ఆత్మరక్షణ విద్య నేర్చుకుంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి అమ్మాయి హేమలత మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు అసలు ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నారు, అసలు ఈ విద్య నేర్చుకోవడానికి గల కారణం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి సహకారం ఉంది, ముఖ్యంగా ఈ రోజుల్లో మహిళలు ఈ ఆత్మరక్షణ విద్య ఎందుకు నేర్చుకోవాలో హేమలత మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. మరి చెప్పండి, ముఖ్యంగా ఈ రోజుల్లో కరాటీ, ఈ కుంఫు అంటే మహిళలు చాలామంది దూరంగా ఉన్న పరిస్థితి, ఎందుకంటే రకరకాల కారణం వల్ల. అసలు ముఖ్యంగా మీరు ఈ విద్య ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నారు, ఏ వయసు నుంచి నేర్చుకున్నారు, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు? నా పేరు పసుపులేటి హేమలత. మా నాన్న పేరు పసుపులేటి వెంకటేశ్వర్లు, ఎక్స్ ఆర్మీ అనమాట. నేను ఒక 3 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ బ్లాక్ బెల్ట్ సెకండ్ ఆన్ స్టేజ్కి వచ్చాను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యాను మా డాడీ సపోర్ట్ వల్ల. మా డాడీ ఫస్ట్ వచ్చి చూసిన తర్వాత నన్ను జాయిన్ చేశారు. అక్కడి నుంచి నేను కష్టపడుతూ మా డాడీ సపోర్ట్ వల్ల, మాస్టర్ ఒక సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను. ప్రతి అమ్మాయి ఈ స్పోర్ట్ అనేది మంచిగా నేర్చుకోవాలి. బికాస్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అండ్ ఫ్యూచర్లో ఏదైనా కష్టం వచ్చినా తనని తాను కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా అంటే ఫ్యూచర్లో ఏదైనా కష్టం ఉంటుంది, అట్లాంటి కష్టం నీకు ఎటువంటి ఇబ్బంది జరగడం కానీ, ముఖ్యంగా ఈ రోజుల్లో టీజింగ్ ఇదంతా ఎక్కువైపోయిన పరిస్థితుల్లో అటువంటి సమస్య ఎప్పుడైనా మీకు ఎదురైందమ్మా? రాలేదు, అలాంటి సమస్య నాకేం రాలేదు. ఒకవేళ వచ్చినా నేను నన్ను కాపాడుకోగలను. బికాస్ నేను ఇవన్నీ నేర్చుకున్నాను కాబట్టి నాలో ఒక కొంచెం ధైర్యము, డిసిప్లైన్ అన్నీ ఉన్నాయి. అవి ఉంటే చాలు మనిషికి. ముఖ్యంగా ఆడపిల్లకి అవన్నీ కావాలి. డిసిప్లైన్, కాన్ఫిడెన్స్, తనని తాను కాపాడుకునే అనే ధైర్యం ఉండాలి తనలో. నేర్చుకునే గల ముఖ్యంగా ప్రోత్సాహం ఎవరు ఇచ్చారు? అంటే తల్లిదండ్రులు కామన్గా ఇలాంటి అంటే ఎందుకులే అమ్మాయి ఇంట్లో పని చేసుకుంటుంది, ఇలా ఏదో చదివిద్దాము, చదువుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు సహకారం ఇచ్చారు. అసలు ఆ సమయంలో మీకేమనిపించింది? ముఖ్యంగా మీకు నేర్చుకోవాలనిపించేటప్పుడు ఎంత కష్టపడ్డారు, అసలు ఏ సమయానికి రావడం జరుగుతుంది, పూర్తిగా ఇది అర్థమయ్యేసరికి ఎంత టైం పట్టింది? 1 ఇయర్ పట్టింది. ఫస్ట్లో ఏమనిపించింది? ఫస్ట్లో అందరు నార్మల్గా వస్తుంటే ఓకే నార్మలే కదా, ఏం లేదనుకున్నా. నేను ఇక్కడ జాయిన్ అయినాక తెలిసింది దీంట్లో ఎంత కష్టం ఉందో, ఎన్ని స్టేజెస్ ఉన్నాయో కూడా నాకు అర్థమైంది.
ఇప్పటికి ఇది నేర్చుకునే కొద్దీ ఇంకా దీంట్లో చాలా లోతు ఉండిద్ది నేర్చుకునేది అనేది. చాలా కటాస్ ఉంటాయి. ఫైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ కరాటీలో వెపన్ ఏది మీరు స్పెషలిస్ట్? నాన్ చెక్, నైఫ్, కటాస్ ఫైట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది బయట ఇప్పుడు మనం పేపర్లో చూడటం కానీ టీవీలో చూడటం కానీ జరుగుతుంది. చాలా ఘోరాలు దారుణాలు జరుగుతున్న పరిస్థితి. వాటిని దీని ద్వారా అంటే ఈ ముఖ్యంగా ఈ ఆత్మరక్షణ కరాటే ద్వారా ఎంతవరకు ఎదుర్కోవచ్చు, అసలు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? 95% ఎదుర్కోవచ్చు. మనకు ధైర్యం ఉంటే ఇలాంటివి నేర్చుకోవడం వల్ల మనలో అనేది ఒక ధైర్యం ఉంటుంది. నన్ను ఎవరేం చేయలేరు, నేను పోరాడగడతాను అనే ధైర్యం ఉంటుంది. నార్మల్ ఉమెన్ అయితే భయపడదు అనమాట. తనకి ఏం రాదు కాబట్టి తను భయపడిద్ది. నార్మల్ ఇలా స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా ఇవి నేర్చుకున్న తర్వాత అయితే దాని మీద దాడి చేసినప్పుడు తను ధైర్యంగా ఎదుర్కొంటుంది ఏ సిచ్యువేషన్ అయినా. ఇప్పుడు మీలాగా చాలామంది మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారమ్మా? అంటే నేర్చుకునే విషయంలో చాలామంది ఎందుకులే నాకని చెప్పేసి కొంత వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్గా చెప్పదలుచుకుంటే మీరేం చెప్తారు? కాన్ఫిడెంట్గా ఏ సిచ్యువేషన్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కోమని చెప్తాను. భయపడకుండా. భయపడితే మనల్ని మనమే లూజ్ అవుదాం అనమాట. సో ధైర్యంగా ఉంటే ఏ సిచ్యువేషన్ మనం గెలవచ్చు. అంటే ధైర్యంగా ఉండాలి. ఇది అంటే ముందు నేర్చుకోవాలి కదా. నేర్చుకోవడానికి రావడానికి చాలామంది ఇష్టం చూపట్ల. అంటే వాళ్ళకి పెద్ద లైక్ చేయట్లా ఈ కరాటే ఇది నేర్చుకోవడానికి. ఏముందో ఇంట్లో మొబైల్ పట్టుకున్నా, లేకపోతే టీవీ ముందో, లేకపోతే సీరియల్స్ చూసుకుంటే సరిపోద్ది అనుకున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏం చెప్పాలంటే ఇన్స్పిరేషన్ అంటే నీకేదో అనిపించుంటుంది. మొబైల్స్ చూసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలాంటి స్పోర్ట్ నేర్చుకుంటే ఫ్యూచర్లో కూడా మనకి చాలా ఉపయోగపడిద్ది అనమాట. జాబ్స్ పరకంగా. ఇప్పుడు వరకు మీరు బ్లాక్ బెల్ట్ అని చెప్పారు. అసలు ఎన్ని కాంపిటీషన్స్కి వెళ్ళారు? మీకు ఎన్ని మెడల్స్ రావడం జరిగింది? ఎన్ని బెల్ట్ రావడం జరిగింది? అంటే అప్రిషియేషన్ అంటే జాతీయ స్థాయిలో వెళ్ళారు కదా, అసలు ఏమేమి సాధించారు మీరు? ఆల్మోస్ట్ గోల్డ్ మెడల్స్, సిల్వర్ ఉన్నాయి నా దగ్గర. టోటల్ 18 మెడల్స్ దాకా ఉన్నాయి. ఒక 6 to 7 ట్రోఫీస్ ఉన్నాయి. నేను చాలా టోర్నమెంట్స్ కూడా అటెండ్ అయ్యాను. మోస్ట్లీ 3 yearsలో చాలా టోర్నమెంట్స్కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు కాంపిటేటర్స్ చాలామంది వస్తుంటారు కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఇంకా ఏదైనా నేర్చుకోవాల్సి అనిపించిందా? ఇంకా దీంట్లో ఏం చేస్తే బాగుంటుంది అనిపించింది? దీంట్లో చాలా ఉన్నాయి నేర్చుకున్నట్టుకి టెక్నిక్స్. ఇవన్నీ ఇంకా హై లెవెల్కి వెళ్ళాలని, నన్ను నేను ధైర్యంగా ముందుకు నడుపుకోవాలని చూసుకుంటాను. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇన్ని కాంపిటీషన్స్కి వెళ్ళారు కదా, మీకు బాగా ఇది నాకు చాలా సాటిస్ఫై అయ్యాను, నేను ఇంతకాలం కష్టపడి నేర్చుకున్న దానికి ఇక్కడ బాగా గుర్తింపు వచ్చిందన్న టోర్నమెంట్ ఏముందమ్మా? ఎప్పుడు జరిగింది? చెన్నై టోర్నమెంట్. ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్లో జరిగింది. 2024 సెప్టెంబర్. ఏం దాంట్లో గోల్డ్ మెడల్? గోల్డ్ ట్రోఫీ. ఫైట్లో కటాస్లో ఫైనల్గా అయితే మీరు మీ నాన్నగారు ఎక్స్-ఆర్మీ అంటున్నారు కదా, మీరు దీని ద్వారా ఏదన్నా సర్వీస్ సైడ్ అంటే ఆర్మీ సైడ్ కానీ ఏదన్నా డిపార్ట్మెంట్ సైడ్ కానీ వెళ్ళాలని ఏదైనా ఫైనల్ గోల్ ఉందా? మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా గోల్ అనేది ఎస్ఐ. మా ఫాదర్ సపోర్ట్ చాలా ఉంది. మా ఫాదర్ గోల్ ఏంటంటే నేను ఇండిపెండెంట్గా లీవ్ చేయాలని మా ఫాదర్ గోల్ అనమాట. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. తను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్య ద్వారా తను రక్షించుకోవడంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని నేను ఇండిపెండెంట్ ఉమెన్గా నిలబడాలి అన్న ఒక దృఢమైన సంకల్పంతో నేర్చుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరాటీ లాంటి మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా దీనికి ఒక యాటిట్యూడ్ తోటి, ఒక క్రమశిక్షణతో నేర్చుకుంటే మటుకి జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా ఈజీగా ఎదుర్కొనే దానికి ఒక ధైర్యం అయితే వస్తుంది అని చెప్పేసి కూడా ఆమె తన అనుభవాలను కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇప్పటికైనా ఆడపిల్లల్ని ఇంటికే పరిమితం చేస్తున్న తల్లిదండ్రులు దీనిపై ఆలోచించి వారికి ఆత్మరక్షణ విద్య పట్ల కొంత అవగాహన, కొంత శిక్షణ ఇప్పిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆర్టీవీ ద్వారా తెలియజేస్తూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, గిద్దలూరు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.